హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకకిక్. మాకు నిన్నే యూకేలో ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీమియర్స్ పడ్డాయి 7:20కి. వచ్చేసరికి బాగా లేట్ అయింది. సో అందుకు మార్నింగ్ రివ్యూ చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. సో ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే బాగుందండి. మంచి మూవీ, అంటే ఒక ఫీల్ గుడ్ ఫిలిం. ఒక చిన్న కథ, స్మాల్ కథ, ఒక ఫ్యాన్కి తన హీరో మీద ఉండే సరే నేను చెప్పొద్దు, ఇట్ బి స్పాయిలర్ అయిపోతుంది. సో ఒక మంచి కథ, ఆ కథని నరేట్ చేసిన విధానం బాగుంది, ఎక్కడ అనవసరంగా ఏమీ లేదు, అంతా కూడా నీట్గా స్క్రీన్ ప్లేని కూడా బాగా డిజైన్ చేసుకున్నారు, వెల్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బాగా అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎక్కడ అసలు చూస్తున్నంతసేపు అలా ఫ్లో మంచి ఫ్లోతో వెళ్ళిపోయింది. ఐఎమ్ రియల్లీ కంఫర్టబుల్ వైల్ వాచింగ్ ది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఇంకా బెటర్గా చేయొచ్చు, కానీ బట్ ఏంటంటే కొంచెం ఈ లవ్ స్టోరీ మీద ఎక్కువ ఫోకసింగ్ అదంతా ఉంది. బట్ అంటే లైక్ కొన్ని సీన్స్, అన్నెసరీ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి తీసేస్తే. బట్ ఓవరాల్గా చేస్తే మాత్రం మూవీ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఒక మంచి ఫిలిం చూసామని ఒక ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ మంచిగా తీసుకున్నారు. క్లైమాక్స్ చూసి బయటకు వస్తున్నప్పుడు బాగుంది అబ్బా సినిమా, హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, రామ్ పోతినేని గారు బాగా చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్, స్కంద ఆ మూవీస్ చూసి ఈ మూవీ చూస్తున్నప్పుడు ఏంటబ్బా రామ్ గారు ఆయన స్టార్డమ్కి తగ్గి చేసినట్టున్నారు అనిపించింది. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్ కథ, మేజారిటీ ఆఫ్ పోర్షన్ ఫ్యాన్ కథ. సో ఒక ఫ్యాన్గా ఉన్నప్పుడు కొన్ని అన్నెసెసరీ ఎలిమెంట్స్ పెట్టేయచ్చు, లైక్ ఫ్యాన్కి పెద్ద సీన్స్ పెట్టేయడం, లేకపోతే ఇంకెలా డిసైడ్ చేయొచ్చు. ఫ్యాన్కి లేదు, ఫ్యాన్ని ఫ్యాన్ లాగే చూపించారు. ఆయనకి ఎంతవరకు కేపబిలిటీ ఉందో అంతవరకే చూపించగలిగారు. అది మాత్రం ఆయన కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ అంటే నేను పెద్ద హీరోని కదా, ఇప్పుడు నాకు బెటర్ సీన్స్ కావాలి, లేదు, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నారు. చాలా బాగా చేశారు ఆయన. రియల్లీ రామ్ పోతినేని గారు లాస్ట్ 2 ఫిలిమ్స్ నాకు అంత అనిపించలేదు, కానీ బట్ దిస్ ఫిలిం వాజ్ గుడ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ ఫిలిం అలాట్. సో ఇంకా భాగ్యశ్రీ గారి విషయానికి వస్తే, కాంతా మూవీలో ఓన్లీ పర్ఫార్మెన్స్, మిస్టర్ బచ్చన్ ఫిలింలో ఓన్లీ గ్లామర్, బట్ ఈ ఫిలింలో వచ్చేసి బోత్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్. సో చాలా బాగా చేశారు ఆవిడ కూడా. అండ్ సాంగ్స్లో కూడా ఆవిడ చాలా బాగా డ్యాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బై ద వే. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఏ సాంగ్ చూసినా ఓకే అనవసరంగా అనిపించేది, బట్ లేదు, ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. నాకు బాగా నచ్చింది సినిమా. సో అందుకే సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఎక్కడ బోర్గా అనిపించలేదు. ఇంకా ఉపేంద్ర గారు, ఆయన గురించి ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్. సో ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ బేసిక్గా ఒక విషయం చెప్పాలి, ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఇది 90s ఆ టైంలో జరిగే స్టోరీ. సో అందుకు సినిమాలో మనకి కొన్ని సీన్స్ ఎలాగ ఉంటాయంటే, ఇప్పుడు మన జియో జనరేషన్ కాబట్టి మనకి అంతగా కనెక్ట్ అవ్వం కొన్ని సీన్స్కి. కానీ ఒకప్పుడు సినిమాయే చాలామందికి ఎంటర్టైన్మెంట్, ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఈస్ మూవీస్. క్రికెట్ కూడా మనకి ఉన్నా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ అనేది పల్లెటూరుల నుంచి సిటీస్ వరకు అందరికీ చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేది. సో అందుకు చాలా బాగా మనకు కనెక్ట్ అవుతారు 90s వాళ్ళు, 80s వాళ్ళు, అందుకు సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫ్యాన్ బుక్ కానీ, లైక్ ఫ్యాన్స్ గురించి ఒక సెపరేట్గా ఒక యూనియన్స్, ఒక చాలా మంచి వైబ్గా అనిపించింది సినిమా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ ఎక్కడ నాకు లౌడ్గా అనిపించలేదు. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ మ్యూజిక్. హ్యాపీగా మనం ఏ కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంత మంచి మెలోడీస్ వినాలనుకుంటాం, లేకపోతే ఎక్కడైనా ఒక మంచి హిల్ స్టేషన్లో కూర్చుని ఎంత మంచి సాంగ్స్ వింటాం, అలాగే ఉంది సినిమాలో మ్యూజిక్ కూడా. నాకు చాలా నచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఈజ్ గుడ్. గో హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ మూవీ మీద ఎక్కువగా హైప్ లేదు. సో దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ ఫ్యాక్ట్, బికాజ్ హైప్ ఎక్కువ ఉండుంటే మేబీ సినిమా మీద కొంచెం నెగిటివిటీ ఏమైనా వస్తుందేమో, కానీ మూవీకి డీసెంట్ హైప్ ఉంది. మూవీ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాం, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు వెళ్ళండి, చూడండి, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఇంకా చెప్పాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదొకటే
చెప్పగలను. అండ్ నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ గురించి ఒక 10-15 సెకండ్స్లో ఐ విల్ బీ కంప్లీటింగ్ ఇట్. కాంతా మూవీ గురించి మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చావు, సరిగ్గా ఇవ్వలేదని నాకు తెలిసిన కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నా వీడియో చూసిన వాళ్ళు. నాకే మూవీ చూస్తే అలా అనిపించింది, బికాస్ నాకు కొంచెం నాకు నచ్చుతుంది, బట్ ఓవరాల్గా ఐ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైడ్ అన్నట్టు అనిపించింది. సో అందుకే నా రివ్యూ కూడా అలాగే ఉంటుంది. బట్ నో, ఈ సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామందికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో గో వాచ్ ఆంధ్ర కింగ్ తాలూకా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ.